మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని యోబు తనకున్నటువంటి ముగ్గురు స్నేహితుల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. యోబుకు వచ్చిన కష్టం మనకు తెలుసు. యోబుకు కష్టం ఎందుకు వచ్చిందో అది దేవుడు పర్మిషన్ ఇచ్చాడా, సాతాను చేశాడు, ఇది ఎవరికి, యోబుకు కానీ తన భార్యకి కానీ తన స్నేహితులు కానీ తెలియదు. కానీ యోబు యథార్థంగా ఉన్నాడు. తన భార్యతో అంటున్నాడు, ఆమె భార్య అంటుంది, నువ్వు దూషించి దేవుడు దూషించి చచ్చిపోంటే మూర్ఖురాల్లా మాట్లాడుతున్నావు, దేవుడు ఇచ్చినప్పుడు సంతోషించావు, దేవుడు తీసుకున్నప్పుడు వ్యతిరేకిస్తావా, ఏదైనా మనం ఒకలాగే ఉండాలి అని అంటాడు. ఈ విషయం తెలిసినటువంటి ఆయనకు ముగ్గురు స్నేహితులు ఉన్నారు. ఎవరు? ఎలీఫజు, బిల్దదు, జోఫరు. ఈ ముగ్గురు స్నేహితులు ఈయనకు తెలిసిందన్ని ఆపదల గురించి విని అతనితో కలిపి దుఃఖించడానికి, ఓదార్చడానికి ఆలోచించుకుని వచ్చారట. దూరం నుంచి చూసి అతను పోల్చలేక వారి వస్త్రాలన్నీ చింపుకొని ఆ తల మీద ధూళి జల్లుకొని ఎలుగెత్తి ఏడ్చారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్నేహితులు ఏం చేశారు? ఇతను బట్టి ఏడ్చారు. కానీ యోబు చెప్తూ ఉన్నాడు, ఎందుకు సంభవించినవి ఏమిటి, అసలు నేను తల్లి గర్భంలో పుట్టినప్పుడు వెంటనే చచ్చిపోయింటే మంచిది, అసలు తల్లి గర్భంలో నేను ప్రవేశించకుండా ఉంటే బాగుండేది. ఇలా చెప్తూ అనేక మార్లు నేను యథార్థవంతుడిని, నాకు ఎందుకు ఇలాంటి కష్టం వచ్చిందో తెలియదు, కానీ దేవుడు ఎప్పుడూ యథార్థవంతుడే, దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడం చెప్తూ ఉంటే ఇంతవరకు బాధపడినటువంటి స్నేహితులు నిజంగా ఇవి పరిశీలన చేస్తే యోబుకున్నటువంటి ముగ్గురు స్నేహితుల లేకపోతే శత్రువులా అని మనకు ఒకసారి అనిపించకమాందు. ఇందులో ఫస్ట్ ఎలీఫజ్ 4వ అధ్యాయంలో ఏమంటున్నాడో చూడండి. 6వ వచనంలో, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా, ఎవడైనా నిరపరాధైన చచ్చిపోయాడా, అంటే నువ్వేదో అపరాధాలు చేసావు అందుకే నీకు ఇలా జరిగింది అని అంటున్నాడు. ఇక రెండవదిగా 11వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో చూస్తే బిల్దద్, రెండవడు బిల్దద్ ఏమంటున్నాడు? 4వ వచనంలో చూడండి, నీ కుమారులు ఆయన దృష్టికి పాపం చేసిరేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబుకు కలిగినటువంటి కష్టాన్ని బట్టి ఏడ్చారు, బట్టలు చింపుకున్నారు, బూడిదట నెత్తిన తీసుకున్నారు. కానీ ఇతను ఏం చేస్తున్నారు? ఇతను విసిగించేస్తున్నారు, అనవసరంగా అతన్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు. నీ కుమారులు ఏమైనా పాపం చేశారేమని రెండవడైనటువంటి బిల్దద్ అంటున్నాడు. మూడవడు ఏమంటున్నాడు? జోఫరు. 11వ అధ్యాయానికి వద్దాం. 11వ అధ్యాయం 3వ వచనంలో చూడండి, నీ ప్రగల్భాలు విని మనుషులు మౌనంగా ఉండవల్ల ఎవడు నిన్ను అపహసించకుండా నువ్వు హాస్యం చేసేదివా, నిర్దోషమని నీకు నువ్వే చెప్పుకుంటావా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన మీద యోబు మీద ఏం చేస్తున్నారు? ఒక్కొక్క మాట అతన్ని ఏడిపించడానికి చేస్తున్నారు. అప్పుడు ఇంకా ఇలాగ యోబు ఇలాగే మాట్లాడుతున్నాడు, దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు, ఎప్పుడు నా దేవుడికి నా సంగతి తెలుసు అని చెప్తుంటే మళ్ళీ ఎలీఫజ్ ఇంకో మాట అంటున్నాడు. 15వ అధ్యాయంలో ఒకసారి చూడండి. 15వ అధ్యాయము 7వ వచనంలో చూడండి ఏమంటున్నాడు? 15వ అధ్యాయము, నీ మాటలు నీ పాపాన్ని తెలియజేస్తున్నాయి, వంచుకులు పలుకున్నట్లు నువ్వు పలుకుచున్నావు. ఏమంటున్నాడు? నీ మాటలు అన్నీ కూడా పాపాన్ని తెలియజేస్తున్నాయి, అంటే నువ్వు పాపివి, అందుకే నీకు ఇలా జరిగింది అంటున్నాడు. ఇంకొకటి ఏమంటున్నాడు? ఎలీఫజ్ రెండవడు ఎలీఫజ్ అయింది. రెండవది బిల్దద్ ఏమంటున్నాడు? 18వ అధ్యాయం చూడండి ఒకసారి. 18వ అధ్యాయము 21వ వచనంలో ఒకసారి చూస్తే, నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టిగతే పట్టును. ఏమంటున్నాడు? నువ్వు భక్తిహీనుడు, ఏదో గొప్పలు చెప్పుకుంటున్నావు కానీ నువ్వు భక్తిహీనుడు, అందుకు ఇలా జరిగింది అని అంటే యోబు పాపం చాలా బాధపడిపోతున్నాడు. 19వ అధ్యాయంలో 2వ వచనంలో చూడండి ఏమంటున్నాడు? స్నేహితులారా, నా గురించి వచ్చారు, మీరు నా గురించి బాధపడ్డారు, ఏడ్చారు, బాగానే ఉంది, కానీ
ఇలాంటి మాటలతో మీరు ఎన్నాళ్ళు నన్ను బాధిస్తారు? ఎన్నాళ్ళు ఈ మాటల చేత నన్ను అల్లగొట్టిస్తారు? 10 మార్లు నిందిస్తున్నారు. నన్ను ఎందుకు బాధిస్తున్నారు? నేను తప్పు చేసేది నా మీదకి వస్తుంది కదా, మిమ్మల్ని మీరు ఎందుకు హెచ్చించుకుంటున్నారు? నా నేరం నా మీద ఎందుకు మోపుతున్నారు అని యోబు వాళ్ళని బతిమాలుకుంటూ ఉన్నాడు. మళ్ళీ ఇంకొక 3వ ఫ్రెండ్ ఉన్నాడు కదా. 20 అధ్యాయానికి వద్దాం ఒకసారి. 20 అధ్యాయము 27, 28 వచనాలు ఒకసారి చూస్తే, ఆకాశము వారి దోషమును బయలుపరచును. ఎవరి దోషాన్ని? ఎవరైతే తప్పులు చేస్తారో దోషాన్ని బయలుపరుస్తుంది. భూమి వారి మీదకి లేస్తుంది. వారి ఇంటికి వచ్చిన ఆర్జన కనబడకపోను. దేవుని కోపదేవుని వారి ఆస్తి నాశనమగును. అంటే ఏంటి? నువ్వు అన్యాయం చేసినటువంటి వాడు, దేవుడు భక్తిపరుడు కాదు. నువ్వు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహితులు ఇలాగే నీకేదో కష్టం వచ్చిందంటే ముందేదో వామ్మో వామ్మో వామ్మని ఏడడానికి వస్తారు, కానీ తర్వాత ఏం చేస్తారు? దెప్పి పొడుపు మాటలు, నువ్వు అలాగున్నావు, ఇలా ఉన్నావు, ఇది చేస్తున్నావు, అది చేస్తున్నావు, అందుకే ఈరోజు నువ్వు ఇలా ఉన్నావు. కానీ వీళ్ళు ఎవరికీ తెలియనటువంటి సంగతి మనకు తెలుసు. ఎందుకంటే మొత్తము యోబు అధ్యాయం మనం చదవం కాబట్టి. యోబు అంత యథార్థవంతుడు భూమి మీద ఎవరూ లేరని దేవుడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. అలాంటి యోబుకు వచ్చినటువంటి కష్టం. యోబు ఏమంటున్నాడు? 23 అధ్యాయము 10వ వచనంలో ఒకసారి చూడండి. ఏమంటున్నాడు? మీరు ఎన్నైనా చెప్పండి, మీరు ఎన్నైనా నా మీద నిందలు వేయండి, కానీ నేను నడుచు మార్గం ఆయనకు తెలుసు. నా నడకేదో, నా భక్తి ఏదో సమస్తం ఆయనకు తెలుసు. ఆయన నన్ను ఇప్పుడు ఏం చేస్తున్నాడు? శోధిస్తున్నాడు. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడతాను. మీరు ఏమైనా అనుకోండి అబ్బాయి, మీరు ఏమైనా అనండి, దేవుడు నన్ను శోధిస్తున్నాడు, శోధించిన తర్వాత నేను ఎలా కనబడతాను? సువర్ణం వలె కనబడతాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఈ విధంగా అనేక మార్లు అతన్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఇక ఇవన్నీ విన్నటువంటి దేవుడికి ఎంత కోపం వచ్చిందంటే వీరి మీద. 42వ అధ్యాయానికి వెళ్ళినట్లయితే 7వ వచనంలో చూస్తే దేవుడు ఈ స్నేహితులతో మాట్లాడుతున్నాడు. నా స్నేహితుడైన, నా సేవకుడైన యోబు పలుకున్నట్లు మీరు నన్ను గూర్చి పలుకలేదు. నా కోపం మీ మీదను మీ ఇద్దరు స్నేహితుల మీదను, అనగా ఒకటితో చెప్తున్నాడు అనమాట, ఎలీఫజుతో చెప్తున్నాడు, నీ మీద నీ ఇద్దరు స్నేహితుల మీద మండుతుంది. యోబులాగా మీరు ఎందుకు ఉండట్లేదు? యోబుతో ఎందుకు వాదిస్తున్నారు? యోబుని ఎందుకు మీరు అనవసరంగా ఇబ్బంది పడుతున్నారు? మీరు ఆఖరికి దేవుడు ఒక మాట అన్నాడు. ఏమని అన్నాడు? కాబట్టి మీరు మీ ముగ్గురు 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు యొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పించండి. అప్పుడు నా సేవకుడైనటువంటి యోబు మీ మీద ఒకవేళ దయతలిచి కనుక ప్రార్థన చేస్తే మిమ్మల్ని నేను క్షమిస్తాను, మీ మీద శిక్ష రాకుండా చేస్తాను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నా గురించి యుక్తమైనది పలుకలేదు. అర్థమైపోయింది వాళ్ళకి. ఓహో, యోబు గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా యోబు చాలా యథార్థవర్తనుడు అని అనుకున్నారు. అప్పుడు ఏం చేశారట? ముగ్గురు ఏం చేశారట? దేవుడు ఆజ్ఞాపించినట్లు యెహోవా పక్షంగా యోబు దగ్గరికి వెళ్ళి వారిని యోబుతోటి క్షమాపణ చెప్పుకుని ఏం చేశాడు? ఇవన్నీ ఈ బలులు వాళ్ళు అర్పించారు. అప్పుడు ఏం చేశాడు? యోబుకు తెలుసు దేవుని గురించి, మనకు తెలుసు కదా. నీ శత్రువుల గురించి ప్రార్థన చేయి, నీ శత్రువులను క్షమించు, వాళ్ళ తలక శాపనార్థాలన్నీ, వాళ్ళ తిట్లన్నీ నీకేమవుతాయట? ఆశీర్వాదాలుగా మారిపోతాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు స్నేహితులు బంధువులను మనం వాళ్ళకి వెళ్ళిపోతున్నామేమో, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నామేమో. ఈ బంధువులు స్నేహితులు ఇప్పుడు యోబుకున్నటువంటి ముగ్గురు స్నేహితుల్లాగే ఉంటున్నారు. మొదటగా మీతోటి మీరేదో బాధపడినప్పుడు వచ్చేసి మేము ఓదార్చడానికి వస్తారు. వాళ్ళు ఏం చేశారట? బట్టలు చింపేసుకుని ఈ బుగ్గి తల మీద పోసుకుని, అయ్యో యోబు నీకెంత శ్రమ వచ్చేసింది అనుకున్నటువంటి వారు కొద్దిసేపు మాత్రం ఊరుకున్నారు. అతని మీద ఎన్నో నిందారోపణలు వేసేస్తున్నారు. యోబు అంటున్నాడు, ఎందుకు నన్ను బాధిస్తారు? మాటల చేత నన్ను ఎందుకు ఇబ్బంది పెట్టేస్తారు మీరు అంటే, అప్పుడు యోబు వారి గురించి ఎప్పుడైతే మనము
ఎవరినైతే నువ్వు క్షమిస్తావో ఆ క్షమించిన ప్రకారం నేను కూడా క్షమిస్తాను దేవుని వాక్యం సెలవిస్తాను. యోబు దేవుడి దగ్గరికి వెళ్ళి బతిమాలుకున్నాడు. అయ్యా, మనము కలువరిశీలలో ప్రభు అని యేసుక్రీస్తు పలికినటువంటి పాట ఏం మాట అది? తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరెరిగారు కాబట్టి వీరిని క్షమించు. అలాగే యోబు ఈ ముగ్గురు నిమిత్తం ప్రార్థన చేశారు. ప్రభు వాళ్ళు ఏదో తెలుసో తెలియక అన్నారు కాబట్టి వాళ్ళని క్షమించు అని ప్రార్థన చేశాడట. ఆ ప్రార్థన చేయగానే ఏమైపోయింది? వాళ్ళని దేవుడు క్షమించాడు. ఇక్కడ పూర్వపు క్షేమస్థితి యోబు ఎలా ఉండేవాడట? మొదటి అధ్యాయం చూసుకెళ్ళినట్లయితే ఏముంది అక్కడ? మొదటి అధ్యాయంలో చాలా గొప్పగా రాశాడు దేవుడు. ఏమని రాశాడు అక్కడ? యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడు తరమును విసర్జించినటువంటి వాడు. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను గనక తూర్పు దిక్కు జనులు అతడే గొప్పవాడిగా ఉండెను. పిల్లలు ఏదైనా తప్పు చేస్తున్నారేమో ప్రతిదినము కూడా ఉదయాన్నే వాళ్ళ కోసం బరులు అర్పించి ప్రార్థన చేసేవాడు. తన భార్య ఏమన్నా సరే, ఏ మూర్ఖురాల్లో మాట్లాడుతున్నావు, దేవుడు ఇచ్చినప్పుడు సంతోషించావు, తీసేసుకున్నప్పుడు ఎందుకు విచారిస్తావు నువ్వు? మనం అలా ఉండకూడదని చెప్పినటువంటి వాడు. ఎప్పుడైతే స్నేహితులు కూడా దేవుడు చెప్పినట్టుగా స్నేహితులను ప్రార్థన చేశాడో యోబుకు పూర్వం కలిగిన దానికంటే 2 అధికముగా అతనికి దయచేశాడు. ఎప్పుడైతే క్షేమస్థితి వచ్చిందో, ఎప్పుడెప్పుడైతే దూరం అయిపోయారో బంధువులు, అక్కలు, చెల్లెళ్ళు, అక్కడ 11వ అధ్యాయం 42వ అధ్యాయం 11వ వచనం, అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెళ్ళందరూ, అంతకుముందు అతనికి పరిచయస్తులైనటువంటి వారందరూ వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానలు పుచ్చుకొని యెహోవా అతని మీదకి రప్పించి సమస్త బాధను గురించి ఈ అంతలేసు దుఃఖం పొందితమని అతని కొరకు దుఃఖించుచు ఓదార్చిరి. ఎప్పుడు వస్తారు స్నేహితులు? చెరువులోకి కప్పలు ఎప్పుడు వస్తాయి? శుభ్రంగా నీళ్లు నిండుగా నీళ్లు ఉన్నప్పుడు. చెరువులో నీళ్ళు అయిపోగానే వెళ్ళిపోతాయి. అలాగే ఈ బంధువులందరూ కూడా వెళ్ళిపోయారు. ఏమో యోబుకి అంతా పోయింది, మా దగ్గర కప్పుకు వస్తాడేమో, ఏమన్నా డబ్బులు అడుగుతారేమో, అరే వస్తున్నాడు తలిపేసేరా, ఇదిగో వస్తుందో తలిపేసేరా అనుకుని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కానీ ఇప్పుడు మరలా ముందు స్థితి వచ్చినప్పుడు ఏం చేశారంటే వీళ్ళందరూ వచ్చేసారట. ఇంకేమంటున్నాడు? ఇదిగాక ఒక్కొక్కడు ఒక వరాహనం, ఒక్కొక్కడు బంగారు ఉంగరాన్ని తెచ్చి అతనికి ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? నీకు లేనటువంటి స్థితిలో ఇవ్వలేదు. అందుకే దేవుడు అంటున్నాడు, విందు జరిగే ఇంటికి పోవటం కంటే దుఃఖించుచు ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవటం మేలు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిద్దాం, నిజంగా వీళ్ళు ముగ్గురు స్నేహితులా లేకపోతే శత్రువులా? ఇది మనం అర్థం చేసుకున్నట్లయితే అందుకే దేవుడు అంటాడు, ఎవరిని నమ్మొద్దు, దేవుని ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించొద్దు, నాకంటే ఎవరినైనా ఎక్కువగా ప్రేమించడం నాకు పాత్రుడు కాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని ఎవరైతే ప్రేమించగలడో, మనల్ని ఎవరైతే మన కోసం ప్రాణం అర్పించాడో ఆయన్ని మాత్రమే నమ్ముదాం, ఆయన మీద ఆధారపడదాం. నిశ్చయంగా యోబుకు కలిగినట్టు కష్టాలు, అంత కష్టాలు మనకు వద్దు. కానీ వచ్చినా కూడా దేవుడు ఏదో ఒక కార్యం కలిగి మనల్ని శ్రమపరుస్తున్నాడు, ఆయననే మళ్ళీ మనల్ని విడిపిస్తాడు. అందుకే అంటాడు, ఆయనే గాయములు చేయను, ఆయన చేతులు మళ్ళీ గాయాలని కడతాయి, ఆయనే స్వస్థపరుస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ధ్యానం చేయండి. ఖచ్చితంగా ఏ బాధలు వచ్చినా మీరు తొణికిసలాటొద్దు. ఆ ప్రభువే మన కష్టాలు ఇచ్చాడు, మళ్ళీ వాటన్నిటిలోంచి తీస్తాడు, మరలా 2 ఆశీర్వాదం దయచేస్తాడు. ఈ మాటలు ధ్యానం చేయండి. నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. నాతో పాటు చిన్న ప్రార్థన చేయండి. తండ్రి, కనికరం కలిగినటువంటి మా దేవ, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఇదిగో మేము బంధువులు, స్నేహితులను వెంటపడుతున్నామేమో. ఇదిగో యోబు స్నేహితులు మొదటగా బాధపడ్డారు, కానీ అతన్ని కష్టపెట్టే మాటలు అనేకం పలుకుతున్నారు. మరలా దేవుడు యోబుకి యథార్థ స్థితి ఇచ్చినప్పుడు వీరే కాకుండా బంధువులు, స్నేహితులు అందరూ మరలి వచ్చి బహుమతులు ఇచ్చారని, కష్టంలో ఉన్నప్పుడు ఎవరు ఆదుకోలేదు. కాబట్టి ప్రభువా, మేమందరము ఈ స్నేహితులు, బంధువుల మీద ఆధారపడడం కంటే మీ మీద ఆధారపడడానికి తండ్రి మాకు నేర్పించు. అప్పుడు మేము క్షేమస్థితి పొందుతాం, 2 ఆశీర్వాదాన్ని పొందుతాం. ఈ మాటలు వింటున్న బిడ్డలందరి పట్ల మీ కృపా కనికరణ ఉంచమని
యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏమైనా ఫ్రెండ్స్ పంపించామనుకో షేర్ చేయండి. ఇంకా అనుదినం ఈ వాక్యం కావాలనుకున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.